నేను రీసెంట్గా కామెంట్స్ చేశాను అనమాట. నువ్వు సర్పంచ్ గారు అబ్బాయి అనే పేరు పెట్టుకున్నావు, సర్పంచ్ అనే పదవి 5 సంవత్సరాలు ఉంటుంది, సో స్టిల్ నువ్వు సర్పంచ్ గారు అబ్బాయిని ఎందుకు పెట్టుకున్నావు అని కామెంట్ చేశారనమాట. వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ కావచ్చు, లేకపోతే ఫాలోవర్ కావచ్చు. సో తనకు నేను రిప్లై ఇచ్చాను అనమాట. సో నేను 6th క్లాస్ అనుకుంటాను. ఫ్రమ్ దట్ మా ఫాదర్ అయితే సర్పంచ్గానే ఉన్నారు. మా ఫాదర్ రంగస్థల మూవీలో చెప్తారు కదా, సర్పంచ్ నా పేరేంట్రా అంటే సర్పంచ్ గారు అంటారు కదా, అలాగే మా నాన్న అందరూ సర్పంచ్ అని పిలుస్తారు కాబట్టి అదేవిధంగా సర్పంచ్ గారు అబ్బాయి అంటారు కాబట్టి ఈ నేమ్ అయితే కొంచెం క్యాచ్గా ఉంటుందని పెట్టాను. పదవులు వస్తే ఎవరు వద్దనుకుంటారు, సో అందరూ కావాలనుకుంటారు కాబట్టి అదేవిధంగా కంటిన్యూ చేస్తున్నాడు స్టిల్ మా ఫాదర్ అయితే. ఈ టర్మ్ వస్తుందా రాదనేది నాకు తెలియదు. సో బట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇట్లా పిలుస్తున్నారు కాబట్టి ఈ నేమ్ అయితే బాగుంటుందని నేను అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయిని పెట్టాను. ఆ కామెంట్ పెట్టిన తను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఐ థింక్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. సర్పంచ్ అని చెప్పా కాబట్టి ఈ వీడియో కొంచెం పొలిటికల్గా ట్రాక్ చేస్తాను. లోకేష్ రెడ్ బుక్ అయితే ఓపెన్ చేశాడు. అసలు ఏపీలో ఏం జరుగుతుంది, విజయవాడలో ఎందుకు హై టెన్షన్, సో వల్లభనేని వంశీ జైల్లో అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు, ఏ కేసుల పైన ఉన్నారు అని రిపీట్ అనమాట. సో ఆ పార్టీ రూలింగ్లోకి వచ్చింది, ఈ పార్టీ రూలింగ్లోకి వచ్చింది. అసలు అన్న నువ్వే పార్టీ అంటే నేను మనందరూ పార్టీ అనమాట. సో పొలిటికల్గా నేను ఇది అది అని చెప్పను, కానీ ఎవరే ఏం చేసినా ప్రజలకు మెయిల్ చేస్తే చాలు అనే టైప్లో మాట్లాడదాం. బోత్ నాకు టీడీపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. సో పార్టీ వైజ్ నేను మాట్లాడట్లేదు. సో లోకేష్ రీసెంట్గా రెడ్ బుక్ అని చెప్పారు కదా, ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. రెడ్ బుక్ ఎందుకు అంత ఫేమస్ అయింది, లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు చిత్తూరులో కావచ్చు, సో త్రూఅవుట్ ద స్టేట్ చేసినప్పుడు కామెంట్స్ అయితే చేశారు. ఎర్ర బుక్క నీకు పేర్లు గుర్తుండవా. సో వైసీపీ మినిస్టర్స్ ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కామెంట్ చేశారు. రెడ్ బుక్ కామెడీ ఏంటంటే అదే రెడ్ బుక్ గురించి డిస్కస్ చేయడానికి జగన్ ఢిల్లీకి అయితే వెళ్ళాడనమాట. Chandrababu Naidu's son Nara Lokesh displaying a red book, and the contents in this red book are a list of officials, politicians. లోకేష్ రెడ్ బుక్ లో ఏమున్నాయి, అసలు ఎందుకుంది? సో లోకేష్ తో మా ఫాదర్ కూడా అరౌండ్ 1 hour స్పెండ్ చేశాడు. డెఫినెట్లీ ఫ్యూచర్ లో లోకేష్ మంచి లీడర్ అవుతాడు అనే హోప్ అయితే ఉందన్నమాట. నాయకుడికి ఉన్న లక్షణాలు ఉన్నాయి. తర్వాత మీరు పప్పు గిప్పు అని కామెంట్ చేస్తా లేకపోతే ఇంకోటన్నా దట్స్ ఓకే, లేదు టీడీపీ వాళ్ళు జగన్ తిట్టినా దట్స్ ఓకే. సో ఏంటంటే బేసిక్గా రెడ్ బుక్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారంటే వాళ్ళు టీడీపీ ఆఫీస్ పైన ఎందుకు వెళ్ళారు, అసలు వెహికల్స్ ఎందుకు కావాల్సి వచ్చింది, కిడ్నాప్ కేసు, చంద్రబాబునే జైల్లోకి పంపించారనమాట జగన్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, మీరు వచ్చి నన్ను రమ్మంటున్నారు. దేనికి రమ్మంటున్నారు చెప్పమంటే మీరు చెప్పకుండా నన్ను రావాల్సిందేనంటే ఎక్కడ పూర్తి వివరాలు మీరు ఇస్తారండి. నాకు ముందు చెప్పాలి కదా, నన్ను 304 లో పెట్టి చెప్పాలి కదా. సో రివెంజ్ పాలిటిక్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ త్రూఅవుట్ రివెంజ్ పాలిటిక్స్ అని చెప్పాను, కానీ చట్టబద్ధంగా శిక్షలు అయితే పడతాయి. ఎవరెవరు ఏమేమి చేశారు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, బెటర్ అనమాట. సో వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరైతే కార్యకర్తలు ఎవరిలో ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మీకు పిల్లలు ఉంటారు, సో మీకు ఫ్యామిలీస్ ఉంటాయి. పార్టీలు ఈ రోజు ఉన్న పార్టీ రేపుండదు, రేపున్న పార్టీలు ఉండదు. పార్టీలు చంపే నాయకులు ఉన్నారు, వాళ్ళ కోసం మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తుని అయితే నాశనం చేసుకోకండి. లాస్ట్ టైం వైసీపీ తన పాపం ఎవరో అతని పేరు ఐడియా లేదు, తను లండన్లో మాస్టర్స్ చేసి సో వచ్చాడనమాట. అటల్ రవి వాళ్ళ ఫ్యామిలీని అనంతపూర్కి వచ్చాను, ఏం చేస్తావు ఏంటి అన్నాడు. ఎమ్మెల్యే రాడు, ఎంపీ రాడు, పార్టీ నాయకులు ఎవరు రాదు. సో అరెస్ట్ అయింది ఎవరు? తనే. సో ఆ రోజు పార్టీ రూలింగ్లోకి ఉందని నోటికి ఎట్టొస్తే అట్లా మాట్లాడాడు. ఈరోజు పార్టీ రూలింగ్లో లేదు, ప్లస్ నిన్ను అరెస్ట్ చేస్తున్నారని నీ పార్టీ వల్ల రాలేదు, నీ ఎంపీ ఎమ్మెల్యే దాని తర్వాత మండల నాయకులు ఎవరు రాలేదు. మీ నాయకుడు అధికారంలో రాకపోతే ఆయన బాగానే ఉంటాడు, తన దగ్గర ఉన్న డబ్బుతో తను ఏదైనా చేసుకోగలుగుతాడు. ఇలా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అలా రెచ్చిపోతే నాశనం అయిపోతే మీ జీవితాలు తప్ప నాయకులకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నాను. ఎవరు ఈ రోజు ఇంపాక్ట్ అయ్యారంటే మీ ఫ్యామిలీ ఇంపాక్ట్ అయింది. సో అదేవిధంగా వైసీపీ కార్యకర్తలైనా కానీ, టీడీపీ కార్యకర్తలైనా కానీ, జనసేన కానీ జస్ట్ థింక్ వన్స్. ఏంటంటే ఈరోజు వెళ్ళాము, ఆటో బాల్ కొట్టాము, రేపు వెళ్ళాము, ఇన్నోవా కాల్చాము.
సో ఎల్లుండి జై జగన్ అన్నాం, నెక్స్ట్ రోజు జై సిబిఎన్ అన్నాం. ఇలా అనుకుంటే వాళ్ళేం బాగా ఉంటారు. ఇంపాక్ట్ అనేది మనం అవుతాం. సో పర్సనల్గా నేను ఇంపాక్ట్ అయ్యి కాబట్టి చెప్తున్నాను, జస్ట్ బీ కేర్ఫుల్. లోకేష్ రెడ్ బుక్లో అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేమ్స్ ఉన్నాయి. సో ఎవరు వాళ్ళ డ్యూటీస్ చేయలేదు సరిగ్గా. ఐఏఎస్ఎస్, ఐపీఎస్లు, నాయకులు సో అక్రమంగా ఎవరెవరైతే తిన్నారో అవన్నీ కక్కించాలని రాసుకున్నాడు అనమాట రెడ్ బుక్. సో రాసుకోవడం మంచిదే, ఎందుకంటే ఇప్పుడు సరైన నాయకుడు కావాలి కదా. సో ఆంధ్రాకి కొంచెం అభివృద్ధి ఏంటి, సో ఎంతసేపు అమ్మఒడి, సో నాయనబడి, సో మద్యం స్కామ్స్, సో ఇవి చాలా ఉన్నాయన్నమాట. మన ఏపీలో ఒక లాస్ట్ 5 years చూసుకుంటే అసలు ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఏమైనా చేస్తారంటే ఏం లేదనమాట బేసిక్, ఎందుకంటే రెవెన్యూ లేదు కాబట్టి ఎవరు ఏం చేయలేరు. వీళ్ళు చేసిన అప్పులు వల్ల ఎఫ్ఆర్బి ఏం పర్మిట్ చేయదు. నెక్స్ట్ ఇయర్కి వచ్చే డబ్బులు కూడా డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. అంటే ఈ విధంగా ఏ గవర్నమెంట్ కూడా చేయదు. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు ఉన్న ఎక్స్పీరియన్స్లో హీ కెన్ బ్రింగ్ సమ్ కంపెనీస్, మనకు ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది. కొంచెం ఆ నమ్మకం అయితే ఉందన్నమాట. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. చెప్తారు కదా, అదే నాకు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉందని. ఆ విధంగా ఉంటే సంథింగ్ హీ కెన్ డూ. కానీ జగన్ కూడా అగ్రికల్చర్ సైడ్ వాళ్ళకి వాళ్ళ లీడర్స్ ఒపీనియన్, జనాల ఒపీనియన్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఒపీనియన్స్ గురించి మాట్లాడలేదు. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కకృతిపడి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి అనమాట. సో ఎందుకంటే ఈరోజు ఆ ఎమ్మెల్యే బెదిరించాడు, లేకపోతే ఎంపీ డబ్బులు ఇస్తా అన్నాడు, సో నేను అతను ఫేవర్ చేసేయాలి అని చేసిన వాళ్ళందరికీ ఈరోజు పనిష్మెంట్ అయితే తప్పదనమాట. వీళ్ళ పేర్లన్నీ రెడ్ బుక్లోనే స్లోగా చిట్టా ఓపెన్ చేశారు. ఆ చిట్టాలో ఫస్ట్ లిస్ట్లో మన వల్లభనేని వంశీని తీసుకెళ్లారు అని నేను ఆ ఫీలింగ్. మన ప్రెస్ మీట్ పెట్టి సో నాని కావచ్చు వీళ్ళందరూ ఏమంటున్నారు, మీ ఇంటికి వస్తాను లేకపోతే నువ్వు చెప్పు రోజు వెళ్ళి కనపడతాను అనే సెటరికల్ స్టేట్మెంట్ పాస్ చేసిన లోపల ఏంటంటే వాళ్ళకి భయం ఉందన్నమాట. ఎందుకంటే భూ కబ్జాలు చాలా చేసింటారు కదా. ఎమ్మెల్యేకి గెలవడం అంటే అంత ఈజీ కాదు. ఈరోజు ఎలక్షన్ అంటే 200 కోట్లు కావాలి. సో 200 కోట్లు ఎందుకు కావాలంటే జనాలకి ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి దోచుకుంటారు కాబట్టి. అది బేసిక్గా తెలిసిందే. దోచుకున్నా నువ్వు జనాలకి ఎంత చేసావు అనేది ఇంపార్టెంట్. సో మీరు గౌరవంగా మీ పదవుల్లో హుందాతనంగా ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు జగన్కి 11 సీట్లు రావడానికి కారణం ఎవరంటే జస్ట్ జగనే. ఎందుకంటే ఒక మోనార్క్ పరిపాలన చేశాడు. అసలు బయట ఏం జరుగుతుందో తెలియదు. బయట జనాలు నీకు అంత మెజార్టీ ఇచ్చి సీఎం చేసిన తర్వాత ఒకసారిగా దించారు కదా. ఎందుకు దించారంటే అదేదో కళ్ళు నెత్తికెక్కి మోకాల్లోకి బెదరొస్తుంది కదా, అదేదో సామెత ఉంటుంది. ఆ విధంగా బిహేవ్ చేశారు కాబట్టి దింపేశారనమాట. నెక్స్ట్ జగన్ వస్తాడా అంటే నాకైతే నమ్మకం లేదు. సో టీడీపీ రూలింగ్లో ఉంటుందంటే ఉంటుందేమో, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో నేనేమంటున్నానంటే ఎవరు రూలింగ్లో ఉన్నా ఎవరు రూలింగ్లో లేకపోయినా వైసీపీ, టీడీపీ సో కార్యకర్తలు అయితే మీ రూలింగ్లో రాకండి. వీలైనంత వరకు మీ పనులు మీరు చూసుకోండి, మీ కాంట్రాక్ట్ వర్క్లు మీరు చూసుకోండి. కుదిరితే కొంచెం సేవ అయితే చేయండి. సో మీ వల్ల అయినంత సేవ. లాభం లేనిది ఏ పని చేయరు కదా, లాభం పెట్టుకుని చేయండి. సో డోంట్ ఇన్వాల్వ్ ఇంటూ కేసెస్ అనమాట. ఎస్టీ అట్రాసిటీ కేసెస్, ఇల్లీగల్ మైనింగ్, సో ఇసుక దందా, సో ఇలాంటివన్నీ ఏంటంటే ఈరోజు బాగుంటాయి. సో రేపు పార్టీ మారితే వాళ్ళు వేస్తారు, ఈ పార్టీ మారితే వీళ్ళు వేస్తారు. వీలైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉండండి. కుదిరితే కొంచెం పాలిటిక్స్ అనేది కొంచెం మాస్ కాకుండా కొంచెం క్లాస్గా చేయండి. సో అభివృద్ధిలో మీ పంచాయతీలు కావచ్చు, మీ మండలాలు కావచ్చు, మీ నియోజకవర్గాలు కావచ్చు, సో అభివృద్ధిలో మన రాష్ట్రంలో ఎక్కడుంది ఏంటి అనే దాని మీద ఆలోచించి కొంచెం ట్రై చేయండి. కానీ వీడిని కొడదామా, వాడిని ఆ కేసులు ఇరికిద్దామా, ఈ ఇరికిస్తే మనకేం వస్తుంది, సో ఇలాంటివన్నీ అవసరం లేదనుకుంటున్నాను. సో బేసిక్గా ఏంటంటే ప్రభుత్వం దాని పని చేసుకెళ్తుంది కదా. సో లా అండ్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. లాస్ట్ గవర్నమెంట్లో ఆ లా అండ్ ఆర్డర్ అనేది మిస్ అయింది కాబట్టి లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేసి నీట్గా లా అండ్ ఆర్డర్ని సెట్ చేస్తున్నాడు. థ్యాంక్స్ టు లోకేష్ గారు. సో మీరు ఇలాంటి ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి మా చిత్తూరు డిస్ట్రిక్ట్ కూడా ఒకసారి రెడ్ బుక్లో ఫస్ట్ ఒక 2 పేజీలు ఖాళీ ఉంటే ఒక 2 లైన్లు రాసుకొని తొందరగా మా చిత్తూరు పైన కూడా ఒక్కనేయండి. సో స్లోగా కొంచెం సెటరేట్ అవుతుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో బోత్ ఫ్రమ్ టీడీపీ అండ్ వైసీపీ మీరు కామెంట్స్ అయితే పెట్టకండి. జస్ట్ ఇది మీ మంచి కోసం చెప్తున్నాను. ఎందుకంటే పర్సనల్గా నేను ఇంపాక్ట్ అయ్యా కాబట్టి ఐ నో ద పెయిన్. బీ కేర్ఫుల్ విత్ యువర్ ఫ్యామిలీస్, నో పాలిటిక్స్. అండ్ మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సో దాని తర్వాత ఎవరున్నా మీకు వచ్చి ఎవరు మద్దతు అంటే మీరు జైలుకి వెళ్తా అంటే ఎవరు బెయిల్ వచ్చారు. సో మీ డబ్బులు మీరే పెట్టుకోవాలి. అది కూడా ఒకసారి థింక్ చేయండి. సో అబ్బాయి లండన్కి వెళ్ళి మాస్టర్స్ చేశాడు, ఊరికే ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోయాడు, తొడలు కొట్టాడు. ఈరోజు అతను ఎంత ఇంపాక్ట్ అయ్యాడో తనకు తెలుసు అనమాట. నేను ఎందుకంటున్నానంటే బేసికలీ మనకంటూ ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు మనం జైలు కొడితేనో అరిస్తేనో
ఆ నాయకుడు లీడర్ అయిపోవడం అనమాట. ఓటేస్తే సరిపోద్ది. సో మీరు ఓటు ఎవరికి వెళ్ళాలంటే వేయచ్చు. సో ఇలా వెళ్ళి బయట వెళ్ళి గొడవలు రెచ్చగొట్టేది ఇలాంటి చేయాల్సిన అవసరం లేదు. నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే వైసీపీ నెక్స్ట్ రూలింగ్లోకి వచ్చినా, టీడీపీ నెక్స్ట్ రూలింగ్లోకి వచ్చినా కార్యకర్తలు ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి కార్యకర్తలు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీ ఫ్యామిలీస్ మీ వల్ల ఇబ్బంది పడకూడదు. సో మీరు ఎట్లాంటి గొడవలకు వెళ్ళకండి. ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత పాలిటిక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.